పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనము మార్కు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 3 అధ్యాయాలు ముగిశాయి. ఇవాళ మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని ఉపమానాలను మార్కు గారు అన్నీ సేకరించి ఒకే చోట ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సువార్త ప్రబోధంలో భాగంగా యేసుక్రీస్తు అనేకసార్లు ఉపమానాలను బోధించారు. వాటన్నింటినీ మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే సందర్భానుసారంగా మత్తయి గారు చెబుతూ వెళుతూ ఉండగా, మార్కు గారు మాత్రం ఆయన సువార్త సగం మధ్య నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి ఈ సువార్తలలో ఉన్నటువంటి ఏవైతే ఉపమానాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ముందుగానే చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. ఇందులో ప్రత్యేకించి మనం 4వ అధ్యాయము మొదటి భాగంలోనే మనము విత్తువాని యొక్క ఉపమానాన్ని మనం పరిశీలిస్తాము. ఇది అందరికీ సుపరిచితమైందే. ఇందులో ప్రత్యేకంగా కొత్తగా అనేక అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ అంశాలు మనకు అర్థం కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఉపమానము అనే దాంట్లోనే విషయం అనేది స్ట్రైట్గా ఉండదు. అందుకనే ఈ విత్తువాని ఉపమానాన్ని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా అందులో ఏదో ఒక కొత్త అంశం అనేది నేర్చుకోవడానికి ఇంకా ఉంటూనే ఉంటుంది. సో అందులో భాగంగా ఇవాళ మనం విత్తువాని యొక్క ఉపమానాన్ని ధ్యానిద్దాము. అందులో దేవుడు మనకు బోధించాలనుకుంటున్నటువంటి విశ్వాస సత్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాము. అయితే 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 9వ వచనం వరకు దీని యొక్క ప్రస్తావన ఉంది. నేను దీన్ని మొత్తంగా చదవట్లేదు, బదులుగా ఇందులో ఉన్నటువంటి జిస్ట్ మీకు అందజేస్తాను. అందులో ఏంటంటే యేసుక్రీస్తు ఒక విత్తనాలు వెదజల్లేటువంటి ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకొని అతని యొక్క దైనందిన జీవితం నుంచి లేదా అతను పంట వేసేటప్పుడు చేసేటువంటి ఒక ప్రధాన పనిని ఉపయోగించుకొని ప్రజలకు బోధించడం ఆరంభించాడు. అందులో భాగంగా ఈ విధంగా చెప్పసాగాడు. సో విత్తువాడు ఒకడున్నాడు, అతడు విత్తనాలు వెదజల్లడానికి బయలుదేరాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ పొలం గురించి మాట్లాడట్లేదు, విత్తనాలు వెదజల్లడానికి బయలుదేరినప్పుడు అతడు విత్తుచూ ఉండగా, అంటే వాటిని వెదజల్లుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. అప్పుడు పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేల మీద పడ్డాయి. వెంటనే అవి మొలకెత్తెను, కానీ ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను, పొదలు వాటిని అణచివేశాను, కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమైనటువంటి నేలలో పడ్డాయి. సో ఇక్కడ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు? ఇదంతా మనం గమనించినట్లయితే ఉపమానాల యొక్క ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రత్యేకించి శిష్యులకు వివరిస్తాడు. సో దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాము. 10వ వచనం నుంచి చూసినట్లయితే, యేసు ప్రభువా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఒక విత్తువాడు ఉన్నాడు, విత్తనాలు తీసుకొని వెదజల్లుతూ ఉన్నాడు. త్రోవ పక్కన పడ్డాయి, ముళ్ళలో పడ్డాయి, లేదా రాతి మీద పడ్డాయి, లేదా సారవంతమైన నేలలో పడ్డాయి. కానీ దాని యొక్క అర్థం ఏమిటి? మాకు ఇదేం అర్థం కావట్లేదే అని శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు. చూడండి 10వ వచనంలో, యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానములను విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపుము అని అడిగిరి. దైవరాజ్య రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది, కానీ ఎంతగా చూసినను గమనింపకుండా ఉండునట్లు, ఎంతగా వినినను గ్రహింపకుండా ఉండునట్లు పవిత్ర హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండానట్లుండిరి. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఈ ఉపమానముల ద్వారా బోధించబడుచున్నవి అని పలికెను. సో యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి మాటలను పలుకుతున్నాడు. ఎంతగా చూసినా కూడా గమనించడం లేదు, ఎంతగా విన్నా కూడా దాన్ని గ్రహించలేకపోతున్నారు, హృదయ పరివర్తనతో పాప పరిహారాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు అంటూ కొన్ని మాటలను ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు. సరే, యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పుండొచ్చు, అరే ఇదిగో విత్తనాలు వెదజల్లేటువంటి వ్యక్తి ఇతను, విత్తనం అంటే ఇది, ఇదిగో ఈ నేల అంటే ఇది, ఇక్కడ ముళ్ళు అంటే ఇవి, ఇక్కడ రాయి అంటే ఇవి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. బదులుగా ఆయన పాత నిబంధనలోని ఒక అంశాన్ని కోట్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. యెషయా 6వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ఈ మాటలు తీసుకున్నారు. యెషయా 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆనాడు యెషయా ప్రవక్త చెబుతున్నటువంటి ఆ సందర్భంలో పరిశీలించినట్లయితే, దేవుడు ఇజ్రాయేలుని మీరు మార్పు చెందండి, మీరు
ఈ విధంగా తప్పుడు మార్గంలో జీవిస్తున్నారు, కనుక మీరు ఇప్పుడు తిరిగి నా చెంతకు రావాలి, మీరు చేస్తున్నటువంటి తప్పుల నుంచి మీరు మారు మనసు పొంది తిరిగి నా వద్దకు రావాలి అని దేవుడు చెబుతున్నాడు. ఆనాడు యెషయా ప్రవక్త చెప్పినప్పుడు వారు వినలేదు. యెషయా ప్రవక్త ఎంత సులువుగా చెప్పినా, యెషయా ప్రవక్త కొన్నిసార్లు ఆయన తీసుకుంటున్నటువంటి భాష ఎంత చక్కగా ఉంటుంది అని అంటే, ఒక తల్లి ఆలించినట్లుగా నేను మిమ్మల్ని ఆలిస్తాను అని చెప్తాడు. లేదా చూడండి నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అంటాడు. అంటే ఎంత సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా ఆనాడు యెషయా యొక్క మాటలను వారు వినలేదు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నాడు, యెషయా ఏ విధంగా అయితే చెప్పారో నేను అదే విధంగా చెబుతున్నాను. యెషయా ఏ విధంగా అయితే ఉపమానాల ద్వారా దేవుని యొక్క ప్రేమను వెల్లడించడానికి ప్రయత్నించారో నేను అలాగే చెబుతున్నాను. కానీ ఆనాడు యెషయాని ప్రజలు ఏ విధంగా అయితే తిరస్కరించారో ఈనాడు కూడా నన్ను అలాగే తిరస్కరిస్తున్నారు. అయితే మీరు గుర్తుంచుకోండి శిష్యులారా అంటూ ప్రత్యేకంగా అంటున్నాడు. చూడండి 11వ వచనంలో, దైవరాజ్య రహస్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది. ప్రజలకు కొన్నిసార్లు అన్నీ అర్థం అవ్వాలని లేదు. విత్తువాని యొక్క ఉపమానం వినగానే మాకు అర్థం కాలేదని శిష్యులే వచ్చారు ఇక్కడికి. కొంతమంది పెద్దలు శిష్యులను తీసుకొని వచ్చి అడుగుతున్నారు యేసుక్రీస్తు దగ్గర. ఒకవేళ ఇది నిజంగా శిష్యులకు అర్థమై ఉన్నట్లయితే ఆ పెద్దలు వచ్చి శిష్యులను అడిగినప్పుడు శిష్యులు దాన్ని వివరించేవారు. కానీ శిష్యులకే అక్కడ అర్థం కాలేదు. అర్థం కానప్పటికీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ విషయం మీకు అర్థం కాలేదు ఓకే, కానీ ఈ దైవరాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తెలియజేయబడుతున్నాయి. దైవరాజ్య రహస్యమును మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. ఆ యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైంలో దేవుడు అపోస్తలులకు, తాను ఎంచుకున్నటువంటి అపోస్తలులకు మాత్రమే కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అందుకనే చూడండి బైబిల్లో ప్రతి అంశాన్ని చదవగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలని రూల్ లేదు. కొన్నిసార్లు మనకు అర్థం కావు. బైబిల్లో ఉన్నటువంటి అనేక అంశాలు మనకు అర్థం కాక తికమక పడుతూ ఉంటాము. లేదా ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒరిజినల్ కాంటెక్స్ట్ ఒకటైతే మనకు ఇంకొక విధంగా అర్థమవుతూ ఉండవచ్చు, లేదా ఇంకొక విధంగా తీసుకొని ఉండవచ్చు. కానీ దీని యొక్క అసలైనటువంటి భావం ఏమిటి అనేది తెలియాలి అని అంటే యేసుక్రీస్తు చక్కగా సమాధానం చెప్తున్నాడు. దైవరాజ్యం యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది. సో అపోస్తలులకే యేసుక్రీస్తు ఉపమానాల గురించి లేదా అనేక అంశాలను గురించి చాలా లోతుగా వివరించాడు. వాటిని ఈ సువార్తికులు సాధ్యమైనంత వరకు వాళ్ళు బైబిల్లో రాశారు. అయితే బైబిల్లో రాసింది మాత్రమే వారి వద్ద నుంచి వచ్చినటువంటి విషయమా, వారి దగ్గర ఇంకా బైబిల్ను మించి వాళ్ళ దగ్గర సమాచారం ఏమీ లేదా అని అంటే ఇంకా చాలా ఉంటుంది. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను గమనించినట్లయితే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి జస్ట్ మార్కు సువార్త 16 అధ్యాయాలు. ఆనాడు దీన్ని పేపర్ రూపంలో రాయాలంటే కొన్ని వేలాది రూపాయలు ఖర్చు అయ్యాయి. ఎందుకనంటే ఆనాటికి ఇంకా పేపర్ ఇప్పుడు మన సులువుగా మనం బైబిల్లో చదువుతున్నంత ఇంత మంచి టెక్నాలజీతో ఆనాడు పేపర్స్ లేవు. పేపర్ తయారు చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ ఆ రోజుల్లో. అందున ప్రత్యేకించి తోలు చర్మాల మీద రాసేటువంటి వాళ్ళు, ఆ తోలు చర్మం ఆనాడు ఖరీదు ఎక్కువ. సో ఈ కారణాల వల్ల అపోస్తలులు అనేక విషయాలను బైబిల్లో రాయలేకపోయారు. కానీ అవి మౌఖికంగా అనగా ఎదురెదురుగా కూర్చొని చెప్పడం ద్వారా అపోస్తలులు తమ యొక్క శిష్యులకు తెలియజేయడం ద్వారా అనేక విషయాలు ఈనాడు మనం తెలుసుకోగలుగుతున్నాము. అవన్నీ ఎలా తెలిసాయనంటే అపోస్తలులు తమ యొక్క తరువాత వారసులకి అనగా అపోస్తలులు తమను అనుసరిస్తున్న వారికి అనేక విషయాలను తెలియజేశారు. వాటినే క్యాథలిక్ చర్చిలో ట్రెడిషన్ అని పిలుస్తాం. అంటే సంప్రదాయము అని అంటే అర్థం ఏమిటి అని అంటే అపోస్తలులు వాళ్ళకు తెలిసినటువంటి ప్రతి సమాచారాన్ని బైబిల్లో పూర్తిగా నిక్షిప్తం చేయలేదు. మన రక్షణకు ఎంత అయితే సమాచారం అవసరమో అంతకు అవసరమైతే ఇంకా ఎక్కువే రాశారు. కానీ పూర్తిగా 100% వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని అంతా రాశారనంటే యోహానే స్వయంగా సమాధానం చెప్తున్నారు. యోహాను సువార్తలో చివరికి వెళ్ళినట్లయితే యేసు ఇంకా ఎన్నో విషయాలను మాకు చెప్పారు, ఎన్నో అద్భుతాలను చేశారు. అవన్నీ చెప్పాలంటే రాయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సముద్రము సరిపోదు. ఈ లోకంలో ఉన్నటువంటి సముద్రాన్ని అంతా తీసుకొచ్చి ఒక ఇంకులాగా మార్చి రాసినా కూడా సరిపోదు అదంతా. అంటే అంత లోతైనటువంటి విషయాలను తెలియజేశారు. కనుక మనకేదైనా అర్థం కానప్పుడు వెంటనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చర్చ్ దగ్గరికి వెళ్ళాలి. అపోస్తలులు అంటే ఎవరు? చర్చ్. సో ఆ చర్చ్ దగ్గరకు వెళ్ళినప్పుడు అపోస్తలులకు ఆ యొక్క దైవరాజ్య రహస్యం తెలియజేయబడింది కాబట్టి వారి వద్ద మనము నేర్చుకోగలము.
అయితే యేసుక్రీస్తు ఆ మాట చెప్పి వదిలేయలేదు, బదులుగా విత్తువాని యొక్క ఉపమానం యొక్క భావాన్ని వివరిస్తున్నాడు. చూడండి, ఈ విత్తినటువంటి వ్యక్తి ఎవరు అనే దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. ఆలకింపుడు, విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. సో విత్తేటువంటి విత్తనాలు వెదజల్లుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను విసురుతూ ఉన్నది జస్ట్ సీడ్స్ అనేవి కాదు, ఆ విత్తనాలు అనేటువంటి వాటిని మాత్రమే విసిరివేయడం లేదు, బదులుగా దైవ వాక్కును విత్తుచున్నారు. అనగా ఈరోజు సృజన అనేటువంటి నేను మాట్లాడుతున్నాను, లేదా ఇంకొక ఫాదర్ మాట్లాడతారు, బిషప్ మాట్లాడతారు, లేదా ఒక పాస్టర్ మాట్లాడుతూ ఉండొచ్చు. వీరందరూ చేస్తున్నది ఏంటి అని అంటే తమకు తెలిసినటువంటి సమాచారాన్ని ఎంతో కొంత మేర తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక చిన్న విత్తనం లాంటివి. సో ఆ విత్తనం అనే దాన్ని విత్తినప్పుడు అది వారి యొక్క హృదయాల్లో నాటుకొని ఎలా పెరుగుతుంది, అంచెలంచెలుగా ఏం జరుగుతుంది అనే అంశాలను కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. కొందరు చూడండి, వాక్కు అనేటువంటి విత్తనం వారి యందు విత్తబడుచున్నది, కానీ దానిని విత్తిన వెంటనే సైతానుడు వచ్చి దానిని ఎత్తుకొని పోవును. సో త్రోవ పక్కన కొన్ని పడ్డాయి. ఉదాహరణకు మనం కొన్నిసార్లు వింటాము కొన్ని అంశాలను, వినగానే పక్కకి వెళ్ళగానే ఈ అంశం గురించి మర్చిపోతాం. ఉదాహరణకి ఆదివారం దివ్య పూజా బలిలో ఫాదర్ మాట్లాడినప్పుడు, లేదా దైవ సేవకులు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ అంశం గురించినటువంటి ఆలోచనలు ఆ దేవాలయంలో ఉన్నంతసేపు, లేదా ఆ పరిసరాల్లో ఉన్నంతసేపు మన హృదయాల్లో, మన యొక్క ఆలోచనల్లో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ ఆవరణను దాటి బయటకు వెళ్తామో, లేదంటే ఒక రోజు గడవగానే ఆదివారం దాటిపోయి సోమవారం ఆఫీస్కి వెళ్ళగానే ఈ ముందు రోజు విన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవితంలో పాటించకుండా వాటిని మర్చిపోతూ ఉంటాము. అంటే ఏం జరుగుతుంది? దేవుడు నాటినటువంటి ఆ వాక్కు ఏదైతే ఉందో దానిని సైతాను ఎత్తుకొని పోతున్నాడు. అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనము అని అంటే దీనికి సింబాలిజం. మన హృదయాల్లో అది నాటబడింది, మన హృదయాల్లో దాని యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయి, కానీ అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. సైతానుడు వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకొని వెళ్ళిపోవడానికి మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాము అనే అంశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత చూసినట్లయితే కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలి వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషంతో స్వీకరింతురు, కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలం మాత్రమే నిలుతురు. సో కొన్ని విత్తనాలు వెళ్ళి ఒక రాయి మీద పడ్డాయంట. రాయి అని అంటే సాధారణంగా చిన్న డస్ట్ ఉండేటువంటి ప్రాంతం. ఆ చిన్న డస్ట్లో ఆ విత్తనం వెళ్ళి పడింది. దాని యొక్క వేర్లు అనేవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి సాధారణంగా పెరిగే కొద్దీ. ఇక్కడ భూమిలోకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అది రాయి కఠినంగా ఉంది. కఠినంగా ఉండడం వల్ల దాని యొక్క వేర్లు అనేవి ఆ రాతిలోనికి చొచ్చుకొని పోలేక అది మొలకెత్తినప్పటికీ జస్ట్ 1-2 రోజుల్లోనే పూర్తిగా ఎండిపోతుంది. అంటే మనం కూడా దేవుని యొక్క వాక్కును విన్నప్పుడు, లేదా బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు, లేదా దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక ఆలోచనలను దేవుడు మనకిస్తారు. ఆ ఆలోచనలు మనకిచ్చినప్పుడు ఇదేదో బాగుంది, నేను ఇలా ఉండాలి, నేను ఫాదర్ ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా నేను ఉండాలి, బైబిల్ ఏ విధంగా అయితే చెప్తుందో అలా నేను ఉండాలి, దైవ సేవకులు ఏదైతే చెబుతున్నారో నేను అలా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటాము. బాగానే ఉంది, సంతోషంగా ఉంది. ఆ వాక్కు అనేది ఫలించడం మొదలైంది. కానీ ఆ తర్వాత ఏమైంది తెలుసా? అక్కడ ఒక రాయి ఉంది, గట్టి పదార్థం ఉంది. సో ఇది ఏదో కాదు, మన హృదయమే. మన హృదయం ఎలా ఉంటుంది అని అంటే వాక్కును వినడానికి బాగుంది, ఆ వాక్కుని దాని గురించి ఆలోచించడం, ధ్యానించడం బాగుంది, కానీ దాన్ని హృదయంలోకి తీసుకోవడం, తిరిగి దాన్ని అనుసరించడం అనేటువంటి అంశం దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయం గట్టిగా మారుతుంది. అరే, నేను ఈ పని చేస్తే నాకు సంతోషం రాదేమో, నేను ఇలా ఉంటే పలాని తప్పు చేయలేనేమో, నేను ఈ విధంగా జీవిస్తూ ఉంటే దేవునికి దగ్గరగా ఉంటున్నాను, కానీ మిగిలిన నా ఫ్రెండ్స్ అందరూ దూరం అవుతారేమో, లేదా నాకు ఈ లౌకిక సుఖాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ దూరం అవుతాయేమో, లేదా నాకు వచ్చే లాభం ఏదైనా దూరం అవుతుందేమో అనేటువంటి ఆలోచనలతో మనం పడిపోతూ ఉంటాం. అంటే మన హృదయం అనేది అక్కడ ఒక రాతిలాగా మారుతుంది. ఆ దేవుని యొక్క వాక్కు అనేటువంటి విత్తనం నుంచి బయటకు వచ్చినటువంటి వేర్లు ఆ రాతిలోనికి చొచ్చుకొని పోనివ్వకుండా మనమే ఆపుతున్నాము. అందుకనే చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు ప్రవక్తల ద్వారా, మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని నేను తీసివేసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అని అంటాడు. అంటే దేవుడు మనకు మాంసపు హృదయాన్ని ఇవ్వాలి అని అంటే ముందుగా దానికి మనం అనుమతించాలి. కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు అనుకుంటే ఏదైనా చేసేయచ్చు కదా అని. నిజమే, దేవుడు అనుకుంటే విదిన్ సెకండ్స్లో ఏదైనా చేయగలడు, మనల్ని బలవంతంగా ఆయన మార్చగలడు. కానీ బలవంతంగా మారిస్తే మనం ఏమవుతాము? ఒక కంప్యూటర్ లాగా అవుతాము. కంప్యూటర్లో ఒక ఫైల్ని డిలీట్ అని కొడితే కంప్యూటర్ దానికై అది ఆలోచించడానికి ఏమీ లేదు, అది దానికై అది నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు. డిలీట్ అని నేను కొట్టానంటే అది డిలీట్ అయిపోవాల్సిందే.
అంటే కంప్యూటర్ అనేది కంప్లీట్గా నా నియంత్రణలో ఉంది, కానీ దేవుడు మనల్ని అలా ఉండాలి అనుకోలేదు. అందుకనే ఆ నిర్ణయాధికారాన్ని మనకు వదిలేశాడు. దేవుని వాక్కు అనేటువంటి విత్తనాన్ని నీ హృదయం వద్దకు తీసుకొని వచ్చేటువంటి బాధ్యత నాది, కానీ దాన్ని నువ్వు అనుసరిస్తావా లేదా అనేది అది నీ చేతుల్లో ఉన్నటువంటి అంశం అని దేవుడు దాన్ని మన హృదయం వరకు తీసుకొని వచ్చి ఆగుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాల గురించి మాట్లాడుతూ, కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారు వాక్కును విందురు, కానీ లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వారి యందు ప్రవేశించి వాక్కును అణచివేయును, కనుక వారు ఫలమును ఇయ్యరు. సో కొంతమంది బాగుంది, వినడానికి బాగుంది, వాళ్ళకి హృదయం కూడా మెత్తటి హృదయమే, రాయి లాంటి హృదయం కాదు, దేవుని వాక్కును వాళ్ళు స్వీకరించగలుగుతున్నారు, తమ దైనందిన జీవితంలో దాన్ని అనుసరించడానికి కూడా సిద్ధమవుతున్నారు. కానీ ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు, ఏదైనా లోకంలో జరిగేటువంటి అనేక అంశాల్లో ఏదైనా నష్టం వచ్చినప్పుడు వెంటనే అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దేవుడు ఉంటే నాకెందుకు ఈ నష్టం జరిగింది, దేవుడు ఉంటే ఈ కష్టం నాకెందుకు వచ్చింది, పెళ్ళి ఎందుకు జరగట్లేదు, నేను అప్పుల్లో ఎందుకు కూరుకొని పోయాను, ఇలాంటి అనేకమైనటువంటి ఐహిక విచారములు, అది ఏదైనా కానివ్వండి, ఈ లోకానికి సంబంధించినటువంటి అనేక అంశాల చేత డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. దేవుని వాక్యం వారిలో ఫలించడానికి సిద్ధంగానే ఉంది, కానీ వారు తమ మనస్సుని, వారి యొక్క ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారు. వాళ్ళు కడ వరకు నిలబడేటువంటి వ్యక్తులు కాదు. దేవుని యొక్క విశ్వాసమును, వాక్కును స్వీకరించినప్పుడు అది మనలో ఫలించేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ మధ్యలో నీకు కష్టాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడగలిగి నేను మంచి నేలను అని దేవునికి మనం ప్రూవ్ చేయగలగాలి. ఎవరో కాదు, ఎగ్జాంపుల్ పేతురు గారిని, యూదా అపోస్తలుడు, యేసుక్రీస్తుని అప్పగించినటువంటి అపోస్తలుడు యూదాని ఎగ్జాంపుల్ తీసుకునండి. యూదా ఏమో ఎలా ఉన్నాడు, ఐహిక విచారంలో మునిగిపోయాడు. పేతురు గారు ఎలా ఉన్నారు, ఒక సారవంతమైనటువంటి నేలలా ఉన్నారు. ఏ విధంగా వారి మధ్య డిఫరెన్స్ని మనం చెప్పొచ్చు. యూదా ఏం చేశాడు, యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏమైంది, తన తప్పు తాను తెలుసుకున్నాడు. మనం సువార్తల్లో స్పష్టంగా చూస్తాము, అతడు తీసుకున్నటువంటి వెండి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళి విసిరికొట్టాడు. అంటే ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. యూదా ఏం చేశాడనంటే పశ్చాత్తాపానికి అనుకూలమైనటువంటి ఆ ఆలోచనలను తన మనసులో రానిచ్చాడు, కానీ ఐహిక విచారం, యేసుక్రీస్తు నన్ను స్వీకరిస్తాడో లేదో, మిగిలిన శిష్యులు ఏమనుకుంటారో ఏమో, ప్రజలందరూ ఏమనుకుంటారో ఏమో, దేవుడు నా గురించి ఏమనుకుంటాడో ఏమో అని ఈ ఐహిక విచారంలో పడిపోయి వెళ్ళి ఉరివేసుకొని మరణించినట్లుగా మనం చూస్తున్నాం. వేరే మన పేతురు గారు ఉన్నారు, మొదటి పోపు పేతురు గారు, ఆయన తప్పు చేశాడు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఒక పని పిల్ల దగ్గర అలాంటి మాట పలికాడు. ఆయననేమో పోపుగా ఆయన ఎలివేట్ చేయాలని యేసుక్రీస్తు ప్రయత్నిస్తుంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు పేతురు. కానీ తర్వాత ఏమైంది, తన తప్పు తను తెలుసుకోగానే వెళ్ళి వెక్కి ఏడ్చాడు. అంటే ఆ ముండ్ల పొదలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఐహిక విచారం ఏదైతే ఉందో దానిని జయించడానికి పేతురు గారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. సారవంతమైన నేలగా మారడానికి, తన యొక్క జీవితాన్ని దున్నడానికి దేవుని యొక్క అరకకి పేతురు గారు ఒక అవకాశాన్ని కల్పించారు. కానీ యూదా ఆ అవకాశాన్ని కల్పించలేదు. ఆయన ఆ ముండ్ల పొదల మధ్యలోనే తన జీవితాన్ని ముగించేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చివరిగా పరిశీలించినట్లయితే కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వారు వాక్యమును విని అంగీకరించి 30 60 100 ఫలమును ఇత్తురు అని చెప్పాను. వీరు ఎలా ఉంటారు అని అంటే, దేవుని వాక్కును కేవలం వినడం మాత్రమే కాదు, అంగీకరించాలి దాన్ని. దేవుని వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటి, దేవుని వాక్కు ఏదైతే చెబుతుందో దాన్ని చెయ్యాలి. అలా చేయడమే అంగీకరించడం. అలా అంగీకరించిన వారిని పరిశీలించినట్లయితే వారు 30 60 100 ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకి ఎవరో కాదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి పేతురు తదనంతర రోజుల్లో రోమ్ వరకు వెళ్ళి రోమ్లో పోపుగా ఉండి తన యొక్క బాధ్యతలను నెరవేర్చి ఒక హతసాక్షిగా క్రీస్తు కొరకు మరణించి ఈరోజు మన చేత పునీత పేతురువారా అని పిలిపించుకునేంత గొప్ప స్థాయిని ఆయన పొందాడు. ఎందుకు అని అంటే అదొక ఎగ్జాంపుల్. ఆయన తను ఐహిక విచారంలో ఉన్నప్పటికీ, ముండ్ల పొదల లాంటి జీవితంలో ఉన్నప్పటికీ దేవుని అరకకి పేతురు గారు
ఒక అవకాశాన్ని కల్పించి సారవంతమైనటువంటి నేలగా తనను తాను మార్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఈ 4 రకాల నేలల్లో ఉంటాం. ఒక త్రోవ పక్కన పడిపోయినటువంటి ప్లేస్లో మనం ఉంటాము, రాతి మీద పడినటువంటి వాక్కులాగా మనం ఉంటాము, లేదా ముండ్ల పొదలో పడినటువంటి నేలలాగా మనం ఉంటాము, లేదా సారవంతమైనటువంటి నేలగా ఉంటాము. ఈ ముందు 3 ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అలాంటి జీవితం ఈ రోజు వరకు ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ మనకి ఇంకొక అవకాశం ఉంది. అదేంటి? తిరిగి సారవంతమైనటువంటి నేలగా మనం మారడానికి అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నామా లేదా? మన ముందే ఆ మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఎంచుకుంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటాము. ఎంచుకోకపోతే మన గమ్యం మనకు తెలుసు. ఇకపోతే మరొక ఉపమానాన్ని మార్కు గారు తన సువార్తలో రాశారు. 4వ అధ్యాయంలోనే 21 నుంచి 25 వరకు ఉంది. మరలా ఆయన వారితో ఇట్లా, నేను ఎవరైనాను దీపమును వెలిగించి దీపస్తంభమును పైన ఉంచుదురు కానీ, దీపస్తంభంపై ఉంచుదురు కానీ, కొంచెము కింద కానీ మంచము కింద కానీ ఉంచరు కదా. దాచబడినది ఏదియూ బయలు కాకపోదు, బయలుపరచుటకే కానీ ఏదియూ దాచబడలేదు. కనుక వినుటకు వీణులున్న వారు గ్రహించునుగాక. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఈ మాట అన్నాడు అని అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వినుటకు వీణులున్న వారు గ్రహించునుగాక లేదా వినుగాక అని అన్నారంటే దాని వెనుక ఏదో ఒక గూఢార్థం ఉంది. అది మనకు వెంటనే చదవగానే లేదా వినగానే అర్థం కాదు కొన్నిసార్లు. అందులో ఏముంది అనేది మనం పరిశీలించాలి. ఉదాహరణకి ఇక్కడ మనం పరిశీలిస్తున్నాము, దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచుతారు కానీ దాన్ని తీసుకువెళ్ళి కింద ఉంచరు. ఒక గదిలో వెలుతురు రావాలి అని అంటే ఆ గదిలో ఉంచేటువంటి లైట్ కానీ ఆ గదిలో వెలిగించేటువంటి కొవ్వొత్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంచుతాం సహజంగా? ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో లేదా ఆ వెలుగు అనేది అన్ని చోట్లకు చేరగలిగేటువంటి ప్లేస్లో ఉంచుతాం తప్ప దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో చాటున పెట్టాలని ఎవరు అనుకోరు కదా. అలా పెడితే ఏమవుతుంది? ఆ వెలుగు అనేది ప్రసరించకుండా అక్కడితోనే ఆగిపోతుంది. సో అలా ఆగిపోయే సీన్లో మనం ఎప్పుడు ఉండకూడదు. బదులుగా అది వెలగడానికి ఎక్కడైతే అవకాశం ఉందో, అంటే మధ్యలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించినప్పుడు ఆ వెలుగు అనేది ప్రసరించడం మొదలవుతుంది అనే దాని నుంచి దాన్ని తీసుకున్నాడు. ఎందుకు అని అంటే మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికి మరింతగా ఒసగబడును, లేనివాని వద్ద నుండి వానికి ఉన్నదియూ తీసివేయబడును. మీరు శ్రద్ధతో ఆలకించండి. ఎందుకనంటే మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో మీకు అదే కొలతతో కొలుస్తాడు. ఎందుకనంటే మీరు ఎంతైతే వెలుగును ప్రసరిస్తారో ఆ వెలుగు ప్రకారం మీకు గౌరవం అనేది ఉంటుంది. ఉదాహరణకు చూడండి, అనేక రకాల రంగాల్లో వాళ్ళు ముందుండి ఎంత పోరాడారు. ఉదాహరణకి కరోనా అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది వ్యక్తులు తమ యొక్క ప్రాణాలకు తెగించి ప్రారంభ రోజుల్లో, తర్వాత రోజుల్లో పీపీఈ కిట్లు అవన్నీ బాగా యూజ్లోకి వచ్చాయి కాబట్టి భయపడకుండా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడం ప్రారంభమైంది. కానీ తొలి రోజుల్లో నర్సులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వాళ్ళు ఎంత ధైర్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగారు. ఆ రోగం ఏంటో తెలీదు, అది ఎలా వ్యాపిస్తుందో తెలియదు, గాలిలో వస్తుందా, టచ్ చేస్తే వస్తుందా, ఆ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా తెలియకముందు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవి. అది వాటి గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ డాక్టర్ ఇలా చేశారు, ఈ నర్స్ ఇలా చేశారు అని ఆ ఎగ్జాంపుల్ లైఫ్ని వాళ్ళ జీవితంలో నుంచి మన మిత్రులకు చూపిస్తాము. ఉదాహరణకి ఎవరో ఎందుకు మన మదర్ తెరిసా అనే ఎగ్జాంపుల్ తీసుకునండి. ఆమె ఏం చేసింది? ఆమె ఉన్నటువంటి సీన్ ఎలాంటిది అని అంటే ప్రతిరోజు ప్రేయర్స్ చేసుకొని ప్రశాంతంగా రూమ్లో కూర్చొని ఉండొచ్చు. 3 పూటల తిండి ఉంటుంది, చర్చ 3 పూటల తిండి పెడుతుంది. నీకు సాధ్యమైతే పని చేయమ్మా, లేదంటే ఉండి నువ్వు ప్రేయర్స్ చేస్తూ ఉండు, నీకే ఎంతవరకు అయితే నియమాలు ఉన్నాయో అంతవరకు పని చేయి అని చెప్తూ ఉండొచ్చు. కానీ ఆమె యొక్క ఎగ్జాంపులరీ లైఫ్ అనేది ఎంత ముందుకు తీసుకొని వెళ్ళింది అని అంటే ఇక ఒక మ్యాక్సిమం పాయింట్, ఒక మనిషి ఇంత మ్యాక్సిమం పని చేయగలరు అని ఏదైతే మ్యాక్సిమం పాయింట్ అనుకుంటామో ఆ సాచురేషన్ లెవెల్ని దాటి ఇంకొంచెం ఎక్కువగా పని చేయగలిగింది. అందుకనే అంటున్నాడు, మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకును అదే కొలతతో కొలవబడుతుంది. మీరు దీపపు స్తంభం మీద ఉండి మీరు ఎంతగా అయితే ప్రకాశిస్తారో అదే అంత గొప్ప సాక్ష్యం అనేది పరలోకంలో తండ్రి ముందు యేసుక్రీస్తు మనకిస్తారు. అందుకనే యేసుక్రీస్తు కూడా ఒక చోట చాలా స్పష్టంగా చెప్తారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఎదుట ఎవరైతే నన్ను బహిరంగంగా ఒప్పుకుంటారో వారి గురించి నేను పరలోకంలో నా తండ్రి ఎదుట సాక్ష్యం ఇస్తాను అని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఏదైనా చేసినప్పుడు ఒక ఎగ్జాంపులరీ లైఫ్గా ఉండడానికి లేదా ఒక సాక్షిగా ఉండడానికి, ఒక హతసాక్షిగా నిలవడానికి మనం చూపించేటువంటి తెగువ, ధైర్యం అనేది ఏవైతే ఉన్నాయో అవి మనం
ఎంతగా అయితే ఒక లైట్ లాగా ఎంత ప్రకాశవంతంగా మనం చేయగలమో అంతటి గొప్ప కొలత దేవుడు మనకు పరలోకంలో కూడా అనుగ్రహిస్తాను అని చెప్పడం చూస్తున్నాం. అంతేకాదు ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. లేని వాని యొద్ద నుండి వానికి ఉన్నదిని తీసివేయబడును. కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర దేవుడు ఇచ్చినటువంటి కృప ఉంటుంది, దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ ఉంటుంది. వారు ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ పని చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలతో పాటు ఆర్థిక వనరులు కావచ్చు, ఇంకా ఏదైనా సరే వాటిని దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు, కానీ వాటిని ఉపయోగించుకోరు. ఉదాహరణకి నేనున్నాను, నాకు ఎంతో కొంత బైబిల్ నాకు తెలుసు అని అనుకున్నప్పుడు నేను దాన్ని ఏదో ఒక రూపంలో ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించాలి. అది నా ధర్మం, నా విధి. ఒకవేళ నేను తెలియజేయకపోతే ఏమవుతుంది? ఒక వారం రోజులో, నెల రోజులో, సంవత్సరం రోజులో నేను అసలు ఏం బైబిల్ చదవకుండానో లేదా చెప్పకుండానో ఉంటే నా దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అది తీసివేయబడి ఇంకొకటికి ఇవ్వబడుతుంది. ఎందుకనంటే ఈ సువార్త ప్రకటన అనేదే మన యొక్క ప్రధాన ధ్యేయం. జ్ఞానస్నానం తీసుకున్నటువంటి రోజు నుంచి మనకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏమిటి అని అంటే ఈ శుభవార్త ప్రకటన, ప్రజలందరికీ శుభవార్తను తెలియజేయాలి. అది ఎలా తెలియజేస్తామనేది అది రకరకాలుగా చేయొచ్చు. మన జీవితం ద్వారా చూపించవచ్చు, చెప్పడం ద్వారా చూపించవచ్చు, చెబుతూ చేయడం ద్వారా చూపించవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. సో ఎప్పుడైతే మనము మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని దేవుని కోసం ఉపయోగించకుండా మానేస్తామో దేవుడు హెచ్చరిస్తున్నాడు, అది కూడా తీసివేయబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థితిలోకి మనం వెళ్లకుండా జాగ్రత్త పడదాం. ఇకపోతే యేసుక్రీస్తు ఇంకొక ఉపమానం గురించి కూడా మాట్లాడడం మనం చూస్తాం. 26-29 వచనాల్లో ఆయన ఇంకనూ వారితో ఇట్లా, నేను దేవుని రాజ్యం ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట పుట్టిన మొలకలు వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయను ఆరంభించును. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అసలు ఏముంది ఇందులో నిజం చెప్పాలి అని అంటే ఎంత సింపుల్ ఉపమానం ఇది. ఏమంటున్నాడు? ఒకడు వెళ్ళాడు, విత్తనాలు చల్లాడు, మొలకలు వచ్చాయి. ఎప్పుడు మొలకలు వచ్చాయో ఆ విత్తనాలు చల్లినటువంటి వ్యక్తి చూడట్లేదు. చూసేసరికి ఆ మొలకలు వచ్చేస్తున్నాయి. చూస్తుండగానే ఆ పంట పండింది. చూస్తూ ఉండగానే దానికి ఫలం రావడం మొదలైంది. వెన్నులు తుంచేటువంటి సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? ఒక వ్యక్తి వచ్చి సేద్యగాడు వెంటనే కొడవలతో కోయను ఆరంభించును. ఇందులో ఉన్నటువంటి అంశం ఏమిటి అని పరిశీలించినట్లయితే ఈ విత్తుతున్నటువంటి పంట ఏదైతే ఉందో సేమ్ ఇది మనం ముత్యం ఉపమానం నుంచి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కు గారు రెండింటిని క్లబ్ చేసి మాట్లాడుతున్నారంటే ఎంతో కొంత దాని మీద రిలేషన్ అనేది ఉంటుంది. దీన్ని దేవుని వాక్కును దేవుడు విత్తుతున్నాడు. విత్తినప్పుడు ఈ సారవంతమైనటువంటి నేలలో పడినటువంటి విత్తనాలు ఏ విధంగా అయితే మొలకెత్తుతున్నాయో అలాగే ఇక్కడ మొలకెత్తాయి. పంట కూడా వచ్చింది. పంట వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ముఖ్యం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయను ఆరంభించును. ఇదిగో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేదా చెబుతున్నటువంటి సృజన అనేవాడు ఎవరైతే ఉన్నాడో, లేదా చెబుతున్నటువంటి ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, దైవ సేవకులు, ఇంట్లో ఉన్నటువంటి మీరు, నేను, మనందరము ఎప్పుడైతే ఆ సారవంతమైన నేలలో పడి మొలకెత్తి ఫలం ఇచ్చేటువంటి స్థాయికి వస్తామో దేవుడు మనల్ని అందరినీ పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ సేద్యగాడు ఎవరో కాదు, దేవుడు వచ్చి కొడవలితో ఆ పంటని కోసేస్తాడు. అంటే కొడవలితో ఆ పంటను కోసి తీసుకువెళ్ళి గిడ్డంగిలో పెట్టుకున్నట్లుగా మనం ఎప్పుడైతే మంచి జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళి తన గిడ్డంగి అయినటువంటి పరలోకంలో మనల్ని అందరినీ అక్కడ ఉంచుతారు అని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇకపోతే ఇంకొక బెస్ట్ ఉదాహరణను కూడా మార్కు గారు మనకు అందిస్తూ ఉన్నారు. 30వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, యేసు మరలా ఇట్లా, నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఒక ఉపమానంతో దాన్ని అభివర్ణించవచ్చును. అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. చూడండి, ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటంటే దైవరాజ్యం అనేది ఎలా ప్రారంభమవుతుంది అని అంటే, దైవరాజ్యం అనేది జస్ట్ ఒక చిన్న ఆవగింజలాగా చిన్న విత్తనంతో ప్రారంభమవుతుంది. ఆ ఆవగింజ విత్తనం అది పెరిగి ఒక వృక్షంగా మారినప్పుడు
అనేక రకాల పక్షులు వచ్చి దాంట్లో గూడులు కట్టుకుంటాయి అని చెప్పాడు. అయితే దీని వెనుక ఉన్నటువంటి భావం ఏమిటి? చూడగానే మనకు అర్థం కాదు. నిజమే, విత్తనం పడింది, పెరిగింది, చిన్నగా ఉన్నటువంటి విత్తనం ఒక మహావృక్షంగా మారిన తర్వాత గూళ్ళు వచ్చి అందులో గూళ్ళు పెట్టుకున్నాయి, పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ పిల్లల్ని కంటున్నాయి, జనరేషన్స్ పాస్ ఆన్ అవుతున్నాయి. మరి ఇందులో మనకు ప్రత్యేకంగా దేవుడు చెప్పేది ఏముంది? పరిశీలించినట్లయితే 33వ వచనంలో 34లో ఈ విధంగా అంటున్నాడు, ప్రజలు గ్రహించగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లా బోధించను. ఉపమానములు లేక ఆయన ఏమీ బోధించలేదు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. మరి ఆవగింజ ఉపమానం మనకి ఇక్కడ కనిపించట్లేదు కదా, మరి దీని అర్థం ఏమై ఉంటుంది అని అంటే, ఇది మనం శిష్యుల వద్దకు వెళ్ళి నేర్చుకోవాలి. ఈరోజు సృజన అనేటువంటి నేను దీన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు అక్కడ ఒక లిమిట్ పెడుతున్నారు. చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది. యేసుక్రీస్తు ఆనాడు అనేక ఉపమానాలు చెప్పారు. వాటిల్లో కొన్ని ఉపమానాలను ప్రజలు సులువుగా అర్థం చేసుకోగలిగారు, కొన్నింటిని అర్థం చేసుకోలేకపోయారు. ప్రత్యేకించి దైవ రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలను గురించి ప్రజలు అర్థం చేసుకోలేకపోయినప్పుడు అవి శిష్యులకు యేసుక్రీస్తు ఆల్రెడీ సుస్పష్టంగా చెప్పాడు కనుక ప్రజలందరూ తన శిష్యుల వద్దకు వెళ్ళి వాటిని నేర్చుకోవాలి అని యేసుక్రీస్తు కోరుకున్నారు. వారి యొక్క శిష్యుల వద్దకు వెళ్ళడం అంటే ఏంటి? చర్చ్ దగ్గరికి వెళ్ళడం. అపోస్తలులే శ్రీసభ. ఆ శ్రీసభ వద్దకు వెళ్ళి మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఇది మనకు కనిపించట్లేదు. మరి శ్రీసభ యొక్క పెద్దలకు అనగా అపోస్తలులు తమ యొక్క తదనంతర వారసులకు వీటి యొక్క అర్థం యొక్క భావనను వివరించారు. ఇక్కడ ఏదో కాదు, ఆవగింజ ఉపమానం. ఆవగింజ అనేది ఏంటి అని అంటే దైవరాజ్యము. ఈ దైవరాజ్యం ఎక్కడ మొదలైంది? యేసుక్రీస్తు బాగా గమనించండి, సువార్త ప్రారంభంలోకి వచ్చినప్పుడు ఇదిగో దైవరాజ్యం సమీపించబోతోంది, దేవుని రాజ్యం రాబోతుంది, ఈజ్ అట్ ద హ్యాండ్, అది దగ్గరలోనే ఉంది, మీరు అందుకునేంత డిస్టెన్స్లోనే ఉంది అని చెబుతాడు. చివరికి వెళ్ళేసరికి దైవ రాజ్యం వచ్చినట్లుగా మనకు సువార్తల్లో చెప్పడం మనకు కనిపిస్తుంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ మనం దాన్ని ధ్యానిస్తాము. అంటే దైవరాజ్యం యొక్క విత్తనం ఇక్కడ ప్రారంభమవుతుంది. దైవరాజ్యం అనే విత్తనం గురించి చెబుతున్నాడు. దైవరాజ్యంను దేనితో పోల్చదగును? అది ఒక చిన్న ఆవగింజతో పోలుస్తున్నాడు. ఇది ఏదో కాదండి, శ్రీసభ అనగా చర్చ్. ఇందులో మనం గమనించినట్లయితే చర్చ్ అనేది ఎవరితో మొదలైంది? కేవలం ఒకే ఒక వ్యక్తి. ఎవరు? యేసుక్రీస్తు. ఒకే ఒక్క వ్యక్తితో ప్రారంభమైంది. ఆ వ్యక్తి 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. 12 మందిలో ఒక వ్యక్తిని ఒక పెద్దగా, 12 మందికి పెద్దగా, లేదా 12 మందిలో ఎంచుకోదగిన వ్యక్తిగా, లేదా నిర్ణయాలు తీసుకోవడానికి తుది అధికారం ఉన్నటువంటి వ్యక్తిగా పేతురు గారిని ఎంచుకున్నారు. ఆ స్థానాన్నే మనం ఈరోజు పోప్ అని పిలుస్తాము. సో పేతురు గారిని ఎంచుకున్నారు. సో యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, 13 మందితో మొదలైంది. 13 మంది వెళ్ళి శ్రీసభ యొక్క ప్రారంభం రోజున అనగా పెంతెకోస్తు రోజున 3000 మంది ఒకేసారి జ్ఞానస్నానం తీసుకోవడం మనం చూస్తాము. అంటే యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి ఆ శ్రీసభ ఏదైతే ఉందో ఒక్క వ్యక్తితో, చిన్న ఆవగింజతో ప్రారంభమైనటువంటి చర్చే తదనంతర కాలంలో ఈరోజు కనీసం ప్రపంచంలో సగం మంది యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు. అట్లీస్ట్ 130 కోట్ల మందికి పైగా ఈరోజు కథోలిక శ్రీసభలో ఉన్నారు. మరి ఒక్కరు ఎక్కడ, 13 మంది ఎక్కడ? 13 మంది నుంచి ఈరోజు 130 కోట్ల మంది, 1.3 బిలియన్ క్యాథలిక్స్ ఈరోజు చర్చ్లో ఉన్నారు. అంటే గమనించండి ఎంత పెద్దగా దేవుడు తన యొక్క శ్రీసభను ఆశీర్వదించాడు అనేది ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. ఇకపోతే యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతం గురించి మార్కు గారు తన యొక్క ఉపమానాలకు జతగా చేసి చూపించడం మనం చూస్తాం. 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉంది. సాయం సమయం అయినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం ఒకసారి చదివి దాన్ని ధ్యానిద్దాము. ఆ దినము సాయం సమయమున సరస్సు దాటి ఆవుల తీరమునకు పోవుదము రండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటి శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయుచు ఉన్నట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. అప్పుడు శిష్యులు ఆయన నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రంతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. సో ఇక్కడ అసలు ముందుగా ఏమేమి అంశాలు ఉన్నాయనేది గమనిద్దాము. యేసుక్రీస్తు తుఫానుని ఇక్కడ గద్దిస్తున్నాడు.
తుఫానును గద్దించడం ఏంటి అని అంటే, వారు పడవలలో ఒక సముద్రం ఏదైతే ఉందో దాన్ని దాటుకొని, సరస్సుని దాటుకొని ఇటు చివరి నుంచి అటు చివరికి వెళ్దాము అని అనుకున్నారు. వెళ్తున్నప్పుడు అది చాలా లోయెస్ట్ ఏరియాలో ఉండటం వల్ల ఆ వాతావరణం అనేది అక్కడ స్టేబుల్గా ఉండదు. సో తుఫాన్లు, గాలులు రావడం అనేది చాలా సహజం అక్కడ. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులందరూ పడవలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి 12 మందిలో సగం మంది ఆ చుట్టుపక్కల జీవించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారే, ఆ సరస్సు తీరంలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తులే సగం మంది అక్కడ ఉన్నారు. ఎవరో ఎందుకు, పేతురు ఇద్దరు అన్నదమ్ముల జంట, పేతురు, ఆంద్రేయ, తర్వాత యాకోబు, యోహాను, కనీసం 4 చేపలు పట్టే జాలర్లు అక్కడ ఉన్నారు. చేపలు పట్టే జాలర్లకు ఈత రాకుండా ఉంటుందా? 4 అక్కడ ఉన్నారు, ఇంకొంతమంది తోడుగా ఉన్నారు. సో ఈ 4 మిగిలిన వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ. అంటే ఇలాంటి తుఫాన్లు మేము ఇంతకుముందు చూసాము, లేదా మాకు ఈతొచ్చు, మీరేం భయపడొద్దు అని చెప్పడం చాలా ఈజీ. కానీ వాళ్ళు కూడా అలా చెప్పలేకపోయారు అని అంటే అది ఎంత పెద్ద తుఫానో మనం అర్థం చేసుకోగలం. అది ఒక చాలా పెద్ద తుఫాను. ఆ తుఫాను వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు గమనించండి. అందరూ భయపడుతున్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఆ మూల ఈ మూల పట్టుకొని జాగ్రత్తగా ఉండింటారు. వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, యేసుక్రీస్తు అప్పుడు ఏం చేస్తున్నాడు, తలవాల్చి నిద్రపోతున్నాడంట. అంత పెద్ద తుఫాన్లో పడవ స్టేబుల్గా ఉండదు, అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉంటుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు నిద్రపోతున్నాడంట. అంటే ఇక్కడ 2 అంశాలను గమనించాలి. ఒకటి, యేసుక్రీస్తుకు స్పష్టంగా తెలుసు ఏమని, ఇది నా లక్ష్యం, ఇంతవరకు నేను పనిచేయాలి, ఇది పనిచేసే వరకు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కాదు అనే విషయం యేసుక్రీస్తుకు చాలా స్పష్టంగా తెలుసు. అందువల్ల అంత పెద్ద తుఫాను వచ్చినా ఆయన భయపడట్లేదు. ఇక రెండవదిగా, ఆయన నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏది, మిగిలిన డే టైంలో కావచ్చు, నైట్ టైంలో కావచ్చు. అంటే డే టైంలో ప్రజలందరినీ బోధించడం అయితేనేమి, వారిని స్వస్థపరచడం అయితేనేమి, ఈ పనుల్లో నిమగ్నమై ఉంటున్నాడు. రాత్రిపూటల్లో ఆయన వెళ్ళి ప్రత్యేకంగా ఒక్కడే వెళ్ళి ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే రాత్రి లేదు, పగలు లేదు, ఆయనకి సరైనటువంటి నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. ఈ సరస్సులో నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళేటువంటి ఆ చిన్న టైంలో ఆయన ఒక చిన్న న్యాప్ వేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. ఆ 2 పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు భయంతో వణికిపోయి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నామని. వాళ్ళు అడిగిన ఆ విధానం గమనించండి. గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేమంతా ఇక్కడ చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, నీకేం టెన్షన్ లేనట్టుంది, మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం ఇక్కడ, మేము చనిపోవచ్చున్నాము అని. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత చేకూరెను. చూడండి, యేసుక్రీస్తుకి ప్రకృతి మీద ఎలాంటి అజమాయిషీ ఉంది అనేది అక్కడ బయలుపడింది. ఈనాడు శిష్యుల్లాగే మనం కూడా ఒక సమస్య రాగానే, లేదా ఇంట్లో ఏదన్నా ఒక చిన్న గలిబిలి రాగానే, భార్యాభర్తల మధ్య ఒక చిన్న గొడవ రాగానే, లేదా ఇంట్లో ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, లేదా తల్లిదండ్రులు బిడ్డలను తిట్టినప్పుడు, లేదా బిడ్డలు తల్లిదండ్రులకి ఎదురు తిరిగినప్పుడు, లేదా ఇలాంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పడవలో ప్రశాంతంగా కూర్చునే స్టేజ్ లేకుండా ఇలాంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే భయపడతాము. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాము. యేసువా, అసలు నువ్వు ఉన్నావా మా జీవితంలో, నువ్వు మా ప్రార్థనలు వింటున్నావా, మేము చర్చకు వస్తున్నాం, ప్రేయర్స్ చేస్తున్నాం అని అంటే వాళ్ళందరికీ యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఒక సమాధానం గమనించండి. 40వ వచనంలో ఉంది, మీరు ఇంత భయపడితేరేలా, మీకు విశ్వాసం లేదా? నేనే మీతో పాటు పడవలో ఉన్నాను, మీరు మునిగితే నేను కూడా మునుగుతాను, నేను ఆల్రెడీ ప్రశాంతంగా నిద్రపోతున్నాను, అయినా కూడా మీరు భయపడుతున్నారు, మీకు విశ్వాసం లేదా? ఈరోజు కష్టాల్లో, నష్టాల్లో, బాధలు రాగానే, ఒక ముండ్ల పొదలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళగానే దేవుని వాక్కును విడిచిపెడదాము అనుకున్నటువంటి వారికి దేవుడు అందిస్తున్నటువంటి సందేశం, మీకు విశ్వాసం లేదా? ఎందుకు మీరు ఎంత భయపడుతున్నారు? అందుకనే బైబిల్లో మనం గమనించినట్లయితే భయపడకుము, భయపడకుము, భయపడకుము అనేది బైబిల్లో ఆదికాండం నుంచి మనము దర్శన గ్రంథం వరకు చూస్తే 365 సార్లకు పైగా ఉంది భయపడకుము అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడనంటే ప్రతిరోజు నిత్య జీవితం గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు భయపడవద్దు, ఎందుకనంటే నేను మీకు తోడున్నా. యేసుక్రీస్తు తోడున్నంత వరకు శిష్యులు భయపడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. అయినా కూడా వారు భయపడ్డారు.
మరి ఈరోజు మనము శిష్యుల కంటే గొప్ప విశ్వాసాన్ని మనం చూపించలేకపోతే ఇక మనం క్రైస్తవులుగా ఉండి ఏం లాభం? చెబుతున్నటువంటి నాకు కావచ్చు, వింటున్నటువంటి మీకు కావచ్చు, కష్టాలు ఉండవా, నష్టాలు ఉండవా? జీవితంలో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అవి నా జీవితంలో ఇంకా జరగట్లేదే అనేటువంటి ఆలోచనల్లో మనం ఉండమా అంటే ఖచ్చితంగా ఉంటాము. శిష్యులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. తుఫాను వచ్చింది, పడవ అటు ఇటు ఊగిపోతుంది, పడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, మీకు విశ్వాసం లేదా? ఈరోజు మీకు కూడా విశ్వాసం లేకపోతే, లేదా నాకు విశ్వాసం లేకపోతే, ఆ ముండ్ల పొదల్లాగే మనం కూడా, ఆ ముండ్ల పొదలో పడినటువంటి విత్తనంలాగే మనం కూడా అక్కడే అణచివేయబడతాము. కానీ మనం అణచివేయాల్సింది ఇలాంటి తుఫాన్లని. మొక్కగా ఎదుగుతున్నటువంటి మనము ముండ్ల పొదలను అణచివేసే స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదగాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అంతేకాదు, దేవుడు యేసుక్రీస్తు తన యొక్క దైవత్వాన్ని ఇక్కడ ప్రూవ్ చేయడం మనం చూస్తున్నాం. ఉదాహరణకు పరిశీలిద్దాము. కీర్తనలు 10వ అధ్యాయంలో ఏముందో, కీర్తనలు 107వ అధ్యాయంలో ఏముందో మనం ఒకసారి పరిశీలిద్దాము. కీర్తనలు 107 29వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుడు తుఫానును అణచివేయగా తరంగములు సమసిపోయెను. దేవునికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదని అంటే తుఫానును అణచివేస్తాడు. పూరితుడైనటువంటి దావీదు యేసుక్రీస్తు రావడానికి 1000 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు తుఫానును అణచివేసేటువంటి ఒక పరిస్థితిని పవిత్రాత్మ ద్వారా రాయడం చూస్తున్నాము. అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని ఈ సిచ్యువేషన్ మనకు చూపిస్తుంది. మనము కూడా యేసుతో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే, యేసుతో కలిసి జీవిస్తూ ఉన్నట్లయితే ఇలాంటి అద్భుతాలను మనం కోకొల్లలుగా చూడగలం. ఆ తర్వాత శిష్యులు ఏమనుకుంటున్నారు చూడండి, 41వ వచనంలో, అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతం ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. చూడండి, ఈయన ఎవరు? వాళ్ళు యేసుక్రీస్తును వాళ్ళు వెంబడించడం మొదలుపెట్టినప్పుడు ఒక రబ్బీ అనగా ఒక గురువుగా వాళ్ళు స్వీకరించారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు దేవునిగా ఆయన్ను స్వీకరించలేదు, గురువుగా స్వీకరించారు, మెస్సయ్యాగా స్వీకరించారు. కానీ ఈయనే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటువంటి స్థాయిలో వీళ్ళు లేరు. వీళ్ళకి అది ప్రోగ్రెసివ్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. ఈ తుఫాను దగ్గర ఒక చిన్న పరిస్థితిలో వాళ్ళకి అర్థమైంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ బైబిల్లో మనం చదువుతూ వెళ్తూ ఉన్నట్లయితే దర్శన గ్రంథం దగ్గరకు వెళ్ళినప్పుడు మనం చూస్తాము ఇంకా చాలా గొప్పగా యేసుక్రీస్తు మనకు అక్కడ కనిపిస్తాడు. అంటే చూడండి, వాళ్ళకు ప్రోగ్రెసివ్గా దేవుడు తన యొక్క రెవల్యూషన్, తన యొక్క దర్శనాన్ని ఇస్తూ వెళ్ళడం మనం చూస్తాం. అలాగే మనం విశ్వాసంలో పెరుగుతున్న, కష్టాల నుంచి బయటపడాలన్నా అదంతా కూడా ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. ఒక్క రోజులో జరిగిపోవాలి మనం ఏది అని అనుకోకూడదు. ప్రోగ్రెసివ్గా ఆనాడు శిష్యులకు ఏ విధంగా అయితే దేవుడు రెవల్యూషన్ అనేది ప్రోగ్రెసివ్గా స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వెళ్ళాడో, మనకి కూడా దేవుడు విశ్వాసాన్ని కానివ్వండి, అద్భుతాలను కానివ్వండి, ప్రతిదీ ఇస్తూ వెళతాడు అనేటువంటి అంశాలను గుర్తుంచుకుందాము. ఈ అధ్యాయానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. వాటి కొరకు వీలైతే ప్రత్యేకమైనటువంటి ఒక సెషన్ తీసుకొని దాని సమాధానాలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.